హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశవ. ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే సపోర్ట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. నీలిమ మరియు లలిత. ఈ కథ గురించి చెప్పాలంటే ఈ కథలో చాలా మంచి నీతి ఉంటుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్దాం. నీలిమ, లలిత ఒక గ్రామంలో మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కలిసి స్నేహపూర్వకంగా ఉన్నారు. ఇంకా నీలిమ, లలిత ఇద్దరు ఒకే కాలేజీలో, ఒకే స్కూల్లో, ఒకే కాలేజీలో తమ విద్యను కంప్లీట్ చేశారు. ఇంకా తమ విద్య అయిపోయినాక ఇద్దరు ఉద్యోగం వేటలో ఉన్నారు. ఉద్యోగం ఎవరికి వచ్చినా కూడా ఇద్దరు చాలా సంతోషిస్తారు. కానీ ఒకసారి కొన్ని రోజుల తర్వాత ఇద్దరికి ఉద్యోగం వచ్చింది. ఇద్దరికి ఉద్యోగం రావడంతో ఇద్దరు చాలా సంతోషించారు. ఇంకా నీలిమ అలానే లలిత వారి కుటుంబాలు కూడా చాలా పేదరికంలో ఉండేవి. వీరికి ఉద్యోగం రావడంతో నీలిమ అండ్ లలితకి వారి కుటుంబంలో చాలా ఆనందంగా ఉండేది. అప్పుడప్పుడు నీలిమ, లలిత వీరి కుటుంబం కోసం డబ్బులు ఇంటికి పంపిస్తూ ఉండేవారు. కొద్ది రోజులకు వీరికి మంచి ఉద్యోగంతో పాటు డబ్బులు, మంచి జీతంతో పాటు రావడంతో వీరికి గ్రామంలో ఏదైనా అభివృద్ధి చేయాలని, గ్రామంలో ఉండే పేదలకి అందరికీ సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకొని వీరికి ఉన్న ప్రతిభావంతులలో వీరికి డబ్బులు సహాయం చేయాలని అనుకొని పేద ప్రజల అందరికీ డబ్బులు సహాయం చేస్తూ, వారి ఆర్థిక పరిస్థితులను కూడా తెలుసుకొని వారికి డబ్బు సహాయం చేస్తూ, ముఖ్యంగా గ్రామంలో నీటి ఎద్దటి లేకుండా చేయడం వీరికి నేర్చుకున్న మొదటి నుంచి ఉన్న విద్య. అంటే గ్రామంలో ఎవరు కూడా ఎక్కువగా ఆకలితో ఉండకూడదు. అలానే ప్రతి గ్రామానికి కూడా, అంటే ఉండే గ్రామంలో కూడా ఎక్కువగా నీటి ఎద్దటి ఉండేది. అయితే వీరికి ఉద్యోగం వచ్చిన సందర్భంలో గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించారు. అలా పరిష్కరించడంతో నీలిమ అలానే లలిత చాలా సంతోషించారు. గ్రామంలో మనం అనుకున్న పనులన్నీ జరిగిపోతున్నాయి, ప్రతి ఒక్కరూ మన వల్లనే చాలా సంతోషంగా ఉన్నారని అనుకున్నారు. నిజమే, గ్రామంలో వీరు చేసిన సాయం వల్లనే ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఇంకా అలా కొన్ని రోజులకు ఇంకా గ్రామంలో ఉండే పేదవారికి కూడా వీరు చాలా సహాయం చేయడంతో చుట్టుపక్కల ఉండే గ్రామాలు కూడా వీరి ఇద్దరి గురించి తెలుసుకొని చుట్టుపక్కల గ్రామంలో కూడా వీరిని అభినందిస్తున్నారు. ఇంకా గ్రామంలో నీలిమ అండ్ లలిత అంటే చాలా ఫేమస్ అయిపోయారు చుట్టుపక్కల గ్రామంలో కూడా అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ వాయిస్ ఆఫ్ కేశవాని. థ్యాంక్ యూ.